ఇసుక విజయవాడ నుంచి చెన్నై వరకు కోట్ల రూపాయల విలువైన సరుకు తరలిస్తున్న సీక్వెల్ కంపెనీ వాహనం ఒంగోలు దగ్గర దశరాజుపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. ముందు వెళుతున్న లారీని ఢీకొట్టినట్టు చెబుతున్నారు. సీక్వెల్ కంపెనీ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జైపోయింది. డ్రైవర్, సహాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కోట్లు విలువైన సొత్తు ఉండడంతో సెక్యూరిటీ నిమిత్తం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులతో పాటు జీఎస్టీ అధికారులు వాహనాన్ని పరిశీలించారు, పత్రాలని పరిశీలించారు. వాహనం లోపల ఏమున్నాయో పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే బార్ కోడ్ డీటెయిల్స్ ఓపెన్ చేయాలని చెబుతున్నారు. ప్రమాదంతో పాటు అందులో రవాణా అవుతున్న విలువైన వస్తువులకు సంబంధించిన సమాచారం తెలియాలంటే వాహనం ఓపెన్ చేయాలని చెబుతున్నారు. సీక్వెల్ కంపెనీ వాహనంలో ఏముంది, ఎన్ని కోట్ల విలువైన సరుకుంది, ప్రమాదమా కుట్రకోణమా, మరికొంత సమయం వేచి చూడాలని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయవాడ నుంచి బంగారం తరలించేటువంటి సీక్వెల్ కంపెనీకి చెందిన వాహనం ప్రకాశం జిల్లా దశరాజుపల్లి బైపాస్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 2 వ్యక్తులు పూర్తిగా గాయపడ్డారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో బంగారం తరలిస్తున్నటువంటి గుట్టు అయితే రట్టయినట్టుగా తెలుస్తూ ఉంది. సుమారు వాహనంలో 8 కోట్లకు విలువైన బంగారాన్ని తరలిస్తున్నట్లుగా కూడా సమాచారం. అయితే ఈ విజయవాడ నుంచి బంగారాన్ని తరలిస్తున్నటువంటి వాహనం హైవే మీదుగా వస్తూ దశరాజుపల్లి వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్నటువంటి లారీని వెనక నుంచి ఢీకొట్టడం జరిగింది. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియకపోయినప్పటికీ ప్రమాదంలో మాత్రం వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైనటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే వాహనం పూర్తిగా ఒక భాగం వరకు కంప్లీట్గా కూడా ముందు ఉన్న లారీ కిందకు దూసుకుపోయి పూర్తిగా వాహనం కూడా డ్యామేజ్ అయింది. పూర్తి సెక్యూరిటీ ఉన్న వాహనం కావడంతో లోపల ఉన్నటువంటి వ్యక్తులు కూడా బతికినటువంటి పరిస్థితి లేనట్లయితే సుమారు ఈ ప్రమాదానికి సంబంధించి వాహనంలో ఎవరు కూడా ప్రాణాలతో బతికేటువంటి పరిస్థితి అయితే ఉండేది కాదు. అయితే ఈ వాహనంలో డ్రైవరు, సెక్యూరిటీతో పాటు ఈ బంగారాన్ని తరలించేటువంటి కంపెనీకి చెందినటువంటి 3వ వ్యక్తి కూడా ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇందులో బంగారం ఎంత ఉంది, అసలు ఏం తరలిస్తున్నారు అనేది అయితే ఇప్పటివరకు పూర్తి సమాచారం అయితే రాలేదు. కానీ ఈ వాహనానికి సంబంధించి ఇందులో విజయవాడ నుంచి చెన్నై వరకు కూడా బంగారం షాపులతో పాటు ఈ డైమండ్స్, అదేవిధంగా ప్లాటినం, అదేవిధంగా సిల్వర్ కూడా ఇందులో తరలించేటువంటి పరిస్థితి ఉంది. సీక్వెల్ కంపెనీ అనేది ప్రతిరోజు కూడా విజయవాడ నుంచి చెన్నై వైపుకు బంగారం కూడా తరలిస్తూ ఉన్నారని వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ లాక్ను ఓపెన్ చేయాలంటే ఇక్కడ బార్ కోడ్ అనేది ఉంటుందని, దీన్ని ఓపెన్ చేయడం ఆ కంపెనీ ప్రతినిధులు వారు పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. అయితే లోపల ఉన్న వస్తువులకు సంబంధించి వివరాలను మాత్రం ఇటు పోలీస్ అధికారులతో పాటు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా సమాచారం తీసుకున్నారు. అయితే వారు తీసుకున్నటువంటి సమాచారం పైకి పూర్తిగా ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వాహనాన్ని కానీ మనం గమనించినట్లయితే వాహన ప్రమాదంలో పూర్తిగా కూడా డ్యామేజ్ అయి ఉంది. అయితే ఈ డ్యామేజ్ అయినటువంటి వాహనంలో ప్రయాణిస్తున్న 3గురిలో 2 అయితే కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. అటు ముందు ఉన్నటువంటి డ్రైవర్, ఆ పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యక్తి కాలు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అక్కడ కానీ చూసినట్లయితే లోపల మొత్తం కూడా బ్లడ్ ఫామ్ అవ్వటం, ముందు భాగం మొత్తం వెనక్కు దూసుకురావడంతో కాలు కూడా పూర్తిగా ఫ్రాక్చర్ అయ్యి అతను స్థానిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతనైతే ప్రత్యేకంగా కూడా బయట ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా డ్రైవర్కి కూడా గాయాలైనటువంటి పరిస్థితి గమనించవచ్చు. వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది అయితే ఇప్పటివరకు వివరాలు అయితే రాలేదు. కానీ ఈ వ్యక్తి ఆ బంగారం తరలించేటువంటి వ్యక్తా లేక మరెవరా అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ముందు వెళ్తున్నటువంటి లారీ డ్రైవర్ అయితే మనతో పాటు ఉన్నాడు. ఈ లారీ డ్రైవర్ని కొన్ని వివరాలు అడుగుదాం. कैसा एक्सीडेंट हुआ? रात में 12 बजे पीछे से आके मार दिया गाड़ी, नींद में। हमारा गाड़ी आगे चल रहा था, पीछे से आके मार दिया गाड़ी रात को 12 बजे. రాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం అయితే జరిగిందని చెప్తూ ఉన్నాడు. ప్రమాదం ఎలా జరిగింది అనేది ఏమన్నా చెప్పగలరా? रनिंग में चल रहा था हमारा गाड़ी, पीछे से आके मार दिया नींद में, ये वाला गाड़ी. हाँ, सो नींद में था. అయితే ముందు వెళ్తున్న అతనికి మాత్రం తెలియదని, రాత్రి 12 గంటల సమయంలో వెనక నుంచి అయితే ఒక వాహనం అయితే ఢీకొట్టినట్టు మాత్రమే అతను తెలుసని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదం అనేది సహజంగా జరగదని, గత కొంతకాలంగా ఎప్పటి నుంచో కూడా ఈ వాహనం ద్వారా అనేక కార్యక్రమాలు ఆ కంపెనీ వాళ్ళు అయితే నిర్వహిస్తున్నారని, ఇదే మొదటి ప్రమాదం అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అతివేగం ప్రమాదానికి కారణమా లేక మరేదైనా కారణం అనేది అయితే మాత్రం పోలీసులు నిర్ధారణ చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రమాదం జరిగిన తీరును మాత్రం చూస్తూ ఉంటే ప్రమాద తీవ్రత అయితే మాత్రం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మనకు సంబంధించి సీక్వెల్ ప్రతినిధులు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగానే గమనించినట్లయితే వెహికల్కి పూర్తి ఇన్సూరెన్స్తో పాటుగా పూర్తి కెమెరా బ్యాకప్ మరియు ఈ సర్వేలెన్స్ మొత్తం కూడా
ఆ ఉపగ్రహానికి సంబంధించి అటాచ్ అయి ఉంటాయని, ఈ ప్రమాదం జరిగినప్పుడు అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా కూలంకషంగా లోపల ఉన్న కెమెరా ద్వారా కూడా చూడొచ్చని చెప్తూ ఉన్నారు. అయితే దీన్ని ఓపెన్ చేయాలంటే మాత్రం ఈ కంపెనీ ప్రతినిధులు ఎవరైతే ఈ బంగారం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే తీసుకుంటున్నారో వారు వచ్చి ఆ బార్కోడ్ను ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని ఓపెన్ చేయడానికి కూడా వీలైద్ది అని చెప్తూ ఉన్నారు. అయితే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మాత్రం అసలు ప్రమాదానికి ఎటువంటి కారణం, ఓవర్ స్పీడా లేక మరేదైనా అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఏం జరిగింది, అసలు లోపల అసలు ఏమున్నాయి, దీంట్లో బంగారం ఉందా లేక సిల్వర్ ఉందా లేదా ప్లాటినమా లేదా డైమండ్సా అనేది కూడా వివరాలు తెలియాలంటే పూర్తిగా దాన్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వీలవుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి జీఎస్టీ అధికారులు మరియు పోలీసు అధికారులు ఓన్లీ డాక్యుమెంట్లు మాత్రమే పరిశీలించారు తప్ప వాహనాన్ని మాత్రం ఇంతవరకు ఓపెన్ చేసిన పరిస్థితి లేదు. చివర మనం లాక్లో కూడా చూసాము, దానికి ఏదైతే బార్కోడ్ ఉందో అది పూర్తిగా కూడా సెక్యూర్గా ఉంది. దాన్ని పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాతే లోపల ఉన్నది ఏంటి అనేటువంటి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ఒంగోలు.